నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ సర్కారుపై విజయశాంతి విమర్శలు. టీఆర్ఎస్ ను తుంగలో తొక్కాలని పిలుపు. వలిగొండలో ఉద్యమకారుడు జంగాల్ గౌడ్ వర్ధంతి. నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. పెద్దపల్లిలో ఘనంగా కొమరన్న జాతర. అలరించిన ఒగ్గు ప్రదర్శనలు. నిర్మల్లో బీఎస్పీ నాయకులు ప్రెస్ మీట్. టీఆర్ఎస్ ను గద్దె దించుతామన్న నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పటాన్ చెరువులోని బీరంగూడ గుట్టపై జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ నేత విజయశాంతి పాల్గొన్నారు. మహిళలు ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వారని ఆమె అన్నారు. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం అని చెప్పారు. సభ్యత సంస్కారం నేర్పించేది మహిళ అని చెప్పారు. టీఆర్ఎస్ ను తుంగలో తొక్కాలని విజయశాంతి పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత తల్లి చెల్లి అనే భేదం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో కేసీఆర్ కి భయం పట్టుకుందని, అందుకే ఆసుపత్రి పాలయ్యారని విమర్శించారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉందంటే గుండాలు, రౌడీలు, ఇప్పుడు మాఫియాలు. అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు, తిరగలేరు, చదువుకోలేరు, పని చేయలేరు. సేఫ్టీ అన్నది లేదు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, అందరూ పరిపాలించిన రోజుల్లో అంత దారుణం అయిపోయింది. మాఫియా తయారైపోయింది, సేఫ్టీ తక్కువగా ఉంది. అలాంటి భయంకరమైన ఉత్తరప్రదేశ్ ని యోగి గారు, మోడీ గారు తీసుకొచ్చి అద్భుతంగా చేశారు. ఫస్ట్ చేసింది ఏంటి తెలుసా యోగి గారు? లా అండ్ ఆర్డర్. ఒక్కొక్క రౌడీని, ఒక్కొక్క గుండాను, ఒక్కొక్క మాఫియాని కల్ప ముక్కలా ఏరి బయటపడేసి మొత్తం ఉత్తరప్రదేశ్ శుభ్రం చేస్తారు. అంత గొప్పగా శుభ్రం చేస్తారు. సో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. మనకి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేశారు, శుభ్రం చేశారు, కంట్రోల్ తీసుకున్నారు. మాఫియా చేతుల్లో లేదు ఉత్తరప్రదేశ్, ప్రభుత్వం చేతుల్లో, యోగి గారి చేతుల్లో ఉత్తరప్రదేశ్ ఉందని తీసుకురావడం జరిగింది. రెండోది పథకాలు. ప్రతి పథకం, రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మొత్తం అన్ని కలిపి ప్రతి కుటుంబానికి కరెక్ట్ గా ఇల్లు చేరిందా లేదా అని యోగి గారు చూసుకున్నారు. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన బాధ్యత, ఆయన డ్యూటీ ప్రతి కుటుంబానికి అందేటట్టు చూసుకుంటారు. అది ముఖ్యమంత్రి అంటే అది బాధ్యత. గిరిజన బిడ్డ పూర్ణ కానివ్వండి, వీళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, మరి ఈ యొక్క మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు. అడుగడుగున అన్ని వర్గాల ప్రజలతో పాటు అడుగడుగున వివక్షను ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వంలో. టిఆర్ఎస్ 1 ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో లేకుండా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, వలిగొండ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మారగోని జంగాల్ గౌడ్ ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పట్టణంలోని స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యకర్తల్ని అందరిది ఒకే కుటుంబమని, ఆ కుటుంబమే టీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాల వారికి న్యాయం అందుతుందంటే ఆ ఘనత ఉద్యమకారులదే అని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు జంగాల్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇద్దరు ఆడపడుచులను 100% మా అందరికీ ఒలిగొండ మండలంలో మా అందరి ఆడపడుచులమ్మ మీ పిల్లలు మా బిడ్డలు లాంటి వాళ్ళు 100% ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా 100% దీనికోసం ఇక్కడ ఉన్న ఇదొక ఫ్యామిలీ, మేమంతా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడతాము. అంత గొప్పగా ఒక కుటుంబం అంతా కూడా. అట్లా బాధపడకండి. ఇవాళ చూస్తే చాలా బాధ. చాలామంది అంటే చనిపోయినాక 1 రోజు 2 రోజులకే మర్చిపోయే రోజులు. కానీ ఇంకా ఏడుస్తుందంటే అర్థమైందంటే ఒక 1 year తర్వాత కూడా అక్కడ వచ్చినప్పటి నుంచి మళ్ళీ అదే బాధ దుఃఖం. ఆ బాధ దుఃఖం ఏంటంటే ఆయన ప్రేమని కోల్పోవడం, పిల్లలు ఇట్లా నాకేమనేది ఎట్లా నా పిల్లలు ఏం కావాలి అన్నొక బాధ లోపల. ఆ తల్లికి ఉండే బాధ చెప్పరాది, చెప్తే అర్థం కూడా ఆ తల్లికే అర్థమైంది తప్ప ఎవరికి అర్థం కాదు. అలాంటి బాధగా ఉన్నది ఆ అమ్మకు మేమంతా ఉంటాం. ఇంకా ముందు కూడా ఏ అవకాశాలు వచ్చినా కూడా మీ పిల్లలకు చదువు కానీ ఇంకెక్కడైనా మొహమాటం లేకుండా రాజన్నాడు చిన్ననాడు నాకు ముఖ్యంగా మనందరికీ పెద్దన లెక్క రామకృష్ణరావు మనందరికీ చేదోడు వచ్చాడు. ఒక ఉద్యమ నాయకుడు అంటే ఉద్యమ నాయకుడు యొక్క కష్టాలు బాధలు తెలిసిన నాయకుడు వచ్చిన మనందరం కూడా ఏదున్నా మనం రామకృష్ణతో మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. నిజంగా ఆ రోజు నిజంగా సీఎం ఇస్తాడు కూడా అది చాలా నేను కూడా పెద్ద ఫోర్స్ చేయలేదు. ఫైలింగ్ ఇచ్చిన బాగానే వాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలా సంతోషం. కానీ ఎప్పుడైనా ఉద్యమ నాయకులు ఆలోచనకు అనుగుణంగానే మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందుకంటే ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించి ఫ్యామిలీని వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి కష్టం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా శ్రీ ముర్మూర్ కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జంగమ మహేశ్వరులు ఒగ్గు కళా బృందం ప్రదర్శనలతో డప్పు చప్పుళ్ల మధ్య ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేశారు. మొదటి రోజు దృష్టి కుంభంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవస్థాన ఆహ్వాన కమిటీ చైర్మన్ గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గోపు కొమురయ్య అనే నాగ్ సిద్ధి కలిగిన యాదవునికి ఆత్మశక్తి మనసులతో పుణ్యక్షేత్రం వెలిసిందని తెలిపారు. ఏటా నిర్వహించే ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. అలా కావాలి కొబ్బరికాయ ఉంది చూడు. మురుమూరు కుమరన్న జాతర మల్లికార్జున స్వామి భక్తులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీ మురుమూరు కుమరన్న జాతర పేరు మీద శ్రీ మల్లికార్జున కళ్యాణోత్సవం మరి గత 62 సంవత్సరాలు మురుమూరు గ్రామ సమీపాన బ్రాహ్మణపల్లి పక్కన మండలము అంతర్గాం మరి జిల్లా పెద్దపల్లి గ్రామంలో మురుమూరు కుమరన్న జాతరగా మరి ఎన్నో సంవత్సరాల నుండి దరిదాపు 62 సంవత్సరాల నుండి ఒక యాదవ కుటుంబంలో మరి వారి కుటుంబమైన 5గురు అన్నదమ్ములు ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మూల పురుషుడు ఎవరంటే
62 సంవత్సరాల క్రితంలో ఒక యాదవుడైన గోపు కుమ్రే అనే యాదవుడు ఆయన యొక్క మరి మహోన్నత వ్యక్తి, ఒక మునీశ్వరు లాంటి ఆయన బతుకున్నప్పుడే ఒక దేవుడిగా పిలిచేవారు, దేవుడిగా చెలమనేవారు. మరి ఆయన యొక్క పేరు మీదే ఈ యొక్క జాతర నిర్వహించబడుతున్నది. మరి ఆ 5 కుమారుల తండ్రి ఆ గోపు కుమ్రే యాదవ్. మరి అటువంటి యొక్క పుణ్యక్షేత్రము బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని బీఎస్పీ నిర్మల్ జిల్లా కార్యదర్శి గజేందర్ యాదవ్ అన్నారు. ముతోల్ మండలం తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారంలో అడుగడుగున దళితులు బహుజనులకు అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బహుజన రాజ్యాధికారం సాధించడం ప్రతి ఒక్క దళిత బహుజనుల లక్ష్యమని పేర్కొన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశించిన ఫలాలు అందరికీ అందడం లేదని, నీళ్లు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బాగు చేసుకున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పాదయాత్ర చేసిండు. మన ఇప్పుడు 2023లో బహుజన రాజమర్చుడు ఖాయము. 2023లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ ముదల్ నియోజకవర్గం కూడా బహుజన బిడ్డకి మీరు ఏం గుర్తుకెయ్యండి, బిర్యానీ కానీ 500లకు అమ్ముడు పోకుండా కనీసము మీ ధర్మము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేవుడు, ఆ దేవుడిచ్చిన ఆయుధమే మనకు, అది మన ఎన్ని కోట్లలో ఉన్నది. అది తెలకపోవడం వల్ల మనం వెనుకపోతున్నాము. అక్కల్లారా, మీకు అన్నలారా, మీ అందరికీ చెగాడుతలే చెప్తున్నా, రాబోయే కాలంలో మన ఓటు మనం వేసుకుందాం, రాజ్యాధికార దిశకి వెళ్ళిపోదాం, మన ముఖ్యమంత్రి వేసుకుందాం, మనం ఎమ్మెల్యే వేసుకుందాము. అప్పుడు మన బతుకులు మారుతాయని ఈరోజు ప్రజల్ని బీసీ బహుజన చైతన్యం చేయాలని యాత్ర భాగంలోనే ఇలా ముదోల్ మండల్ తరుణ గ్రామంలో మనము సమావేశం జరిగింది. మీరందరూ అక్కలు చెల్లెందరికి పేరు పేరిన ఉద్యమ వందనలు. జై భీమ్, జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై భారత్. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఆమన్గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల కుమ్మరి కులస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమన్గల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడారు. అన్న కుద్ది అన్న కాలు మంచి సార్ సార్ ఇక్కడ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి నిర్మల్ జిల్లా ముతోల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపతి దాతృత్వం చాటుకున్నారు. పీఎఫ్లో స్వీపర్గా పనిచేస్తున్న కోట్ల నారాయణ కుమారుడు గంగాధర్ పెళ్లికి ఎస్ఐ తిరుపతి ఆర్థిక సాయం అందజేశారు. నూతన దంపతులకు వస్త్రాలు, 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆశీర్వదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాషాయిపల్లి గ్రామంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్కు వినూత నివాళి అర్పించారు. యువ ఫౌండేషన్ సభ్యుడు ప్రశాంత్ అకాల మరణం పొందాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రశాంత్ మరణం ఫౌండేషన్కి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకోవద్దని చెప్పారు.
జనగామ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఫోటోగ్రాఫర్స్ సమావేశం నిర్వహించారు. చంద్రప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ యొక్క సేవలు వర్ణించలేమని, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని అన్నారు. కుటుంబ భరోసా అనే పథకం కింద ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. నమస్కారం. జిల్లా ఆర్గనైజర్ నర్మేట గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి గౌరవకులు చక్కటి చిరునవ్వులు చిందిస్తూ ముందుకు వేగి చేస్తున్నారు. వారికి మీరు చప్పట్లు కొట్టి స్వాగతిస్తే ఏం చక్కగా వేదిక. కొవ్వొత్తులు ఒకరు వెలిగించండి, జ్యోతి ఒకరు వెలిగించండి. వెలిగించారా? ఆరోగ్యం ధనస దీపజ్యోతి నమోస్తుతే. ఆహా, పంచభక్తులను తదేక దీక్షతో ఎవరైతే గమనిస్తారో కంటికి ఉండే జబ్బులు నయమై మనమంటే ఈసపడి విడవలేను నేను చెప్పులు అనుకునే వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి. మన దీపం అండి. ఫోటోగ్రాఫర్లో 100% ఫోటోగ్రాఫర్స్ ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం, మరి అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ సర్వేంగా అభివృద్ధి చెందడం వల్ల ఫోటోగ్రఫీ రంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో లక్షల రూపాయలు కెమెరాల కోసం వెచ్చించడం, అలాగే పాత కంప్యూటర్లు పనిచేయకపోవడం, మళ్ళీ కొత్త కొత్త సిస్టమ్స్ తీసుకోవడం, ఇలా ఎక్విప్మెంట్ కోసం ఖర్చు పెడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కోవిడ్ మంది ఆకస్మిక మరణాలు సమాజ పరంగా వెనుకబడి ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతోటి ఈ ఫోటోగ్రాఫర్స్లో నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ స్కిల్స్ డెవలప్ చేసినట్టయితే వారి వృత్తిలో రాణిస్తారు, వారు స్వయం ఉపాధి పొందుతూ వేరొకరి ఉపాధి చూపిస్తారని ఈ సందర్భంగా ఈ జిల్లాల్లో కూడా మేము చిన్నార్స్ రాష్ట్ర అసోసియేషన్ నుంచి కూడా చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి, అలాగే రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు మనకు తెలుసు ముహూర్తాల బేస్ చేసి మా వృత్తి ఉంటుంది. అర్ధరాత్రి అపరాత్రి పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటారు, తెల్లవారుజామున గృహప్రవేశాలకు వెళ్తూ ఉంటారు, సీజన్ లిమిటెడ్గా ఉంటుంది. ఆ కొద్ది రోజుల్లోనే ప్రోగ్రామ్స్ డబల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం వల్ల రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు, యంగ్ ఫోటోగ్రాఫర్స్ ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. మరి ఇలాంటి క్రమంలో రైతు బీమా ఎలాగైతే ఇస్తున్నారో కల్లు గీత కార్మికులకు రైతు అభయహస్తం కేసీఆర్ ఏదైతే బీమా కల్పిస్తున్నారో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది ఏంటంటే, మా ఫోటోగ్రఫీ వృత్తిలో ఉంటూ ఫోటో జర్నలిస్ట్గా అలాగే వీడియో జర్నలిస్ట్గా కూడా చాలామంది ఆ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అరకొర జీతాలతోటి జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. తప్పిపోయిన కొడుకు క్షేమంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రుల ముఖంలో పట్టరాని సంతోషం కనిపించింది. నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలో ఈ నెల 5న నరేష్ బైంసాకు పనికి వెళ్లి
తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైంసా నుండి నరేష్ ఇంట్లో గొడవలతో సికింద్రాబాద్కు వెళ్లిపోయాడు. సికింద్రాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని క్షేమంగా స్వగ్రామానికి రప్పించారు. నరేష్ను కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పజెప్పడంతో ముతల్ ఎస్ఐ తిరుపతి, ఎంపీటీసీ దేవోజీ, భూమేష్కు, మీడియా మిత్రులకు తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు. నిన్న నర్వాడే రఘోబా గారు ఇచ్చిన పిటిషన్ మేరకు అతని కుమారుడు నర్వాడే నరేష్ ఈ నెల 5వ తేదీ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమాచారం మేరకు అతన్ని తిరిగి ఇంటికి క్షేమంగా చేర్చడం జరిగింది. ముదోల్ నివాసి అయినటువంటి నర్వాడే రాఘవ చిన్న కుమారుడు నరేష్ గత ఈ 5 రోజుల క్రితం ఇంటి నుంచి తాగిన మైకంలో వెళ్ళిపోవడం జరిగింది. దాని నిమిత్తం నిన్నటి రోజు ముదోల్ పోలీస్ స్టేషన్లో కొడుకు కనబడడం లేదని వారి యొక్క తండ్రి పిటిషన్ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ ముదోల్ అధికారులు అప్రమత్తమై నిన్న నుంచి సమాచారం తెలుసుకుంటూ ఉండడంతో ఈ ప్రెస్ ఇవ్వడంతో పబ్లికేషన్ కావడం వల్ల అక్కడ బైసావాసి కనబడడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో అతనికి క్షేమంగా బాసర్ రైల్వే స్టేషన్కు పంపించడం జరిగింది. ఇతను రావడానికి పోలీస్ సిబ్బంది మా ముదోల్ ఎస్ఐ గారు చాలా కష్టపడి చాకచక్యంగా మాకు అతని యొక్క కుమారుణ్ణి అప్పచెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సంబరాలు జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పట్టణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంప్ ఆఫీస్ ఆవరణలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి, ఉపాధ్యక్షురాలు రేఖ, కౌన్సిలర్లు అనిత, స్వరూప, సర్పంచ్ శారద పాల్గొన్నారు. కవితక్క జై కవితక్క జై కవితక్క లాంగ్ లివ్ లాంగ్ లివ్ కవితక్క లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కవితక్క లాంగ్ లివ్ జై కవితక్క జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా జనగామ జిల్లా మరియు పట్టణం మరియు మండల అధ్యక్షులతోని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన మహిళలందరికీ వికలాంగులకు కూడా చీరలు పంచడం జరిగింది. మా కల్వకుంట్ల కవిత గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేసి ఇంకా అందరికీ ఉపాధి కల్పించాలని, మహిళలకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాలని మా కవితను ఇవాళ మా జనగామ కేంద్రంలోని మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకల జమున ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు పల్లవి, మళ్ళీ పెంబర్తి మండల అధ్యక్షురాలు చిన్నబోయిన రేఖ మరియు కౌన్సిలర్సు, కోఆప్షన్స్ అధ్యక్షులు, మండల వార్డు అధ్యక్షులు వారందరి సమక్షంలో ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మేము కేక్ కట్ చేయడం జరిగింది. వికలాంగులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. మరి ఆమె ఇదే విధంగా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా మేము మహిళల మన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు గారు కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మహిళా నాయకులం అందరం కలిసి క్యాంప్ ఆఫీస్లో ఆమె జన్మదిన వేడుకలను జరుపుకుంటూ అలాగే ఒక మొక్కను కూడా నాటడం జరిగింది. ఆమె నిన్ను నూరేళ్ళు ఇలాగే సంతోషంగా మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలి.
తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఒక మహిళగా, తొలి మహిళగా తను ఎంతో ఉద్యమాన్ని చేసి మా అందరినీ, మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి అలాగే మరిన్ని ఉన్నతమైన పదవులు పొంది నూరేళ్లు సంతోషం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ సర్కారుపై విజయశాంతి విమర్శలు. టీఆర్ఎస్ ను తుంగలో తొక్కాలని పిలుపు. వలిగొండలో ఉద్యమకారుడు జంగాల్ గౌడ్ వర్ధంతి. నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే పైలర్ శేఖర్ రెడ్డి. పెద్దపల్లిలో ఘనంగా కొమరన్న జాతర. అలరించిన ఒగ్గు ప్రదర్శనలు. నిర్మల్లో బీఎస్పీ నాయకులు ప్రెస్ మీట్. టీఆర్ఎస్ ను గద్దె దించుతామన్న నాయకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.